మీరు ప్రధానంగా మీ డిమాండ్లు నెరవేర్చలేదనేసి మీరు ఎందుకు రోడ్డు ఎక్కవలసి వచ్చింది? ప్రత్యేకంగా మీ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొట్టమొదటిసారిగా మేము రేడియోగ్రాఫర్స్ అసోసియేషన్తో జాక్ అసోసియేషన్తో కలిసి మేము రావడానికి కారణం ఏంటంటే మాకు ఎలాంటి సౌకర్యాలు లేనందువలన మా యొక్క 100% గ్రాస్ కోసం రెగ్యులరైజేషన్ కోసం 100% మాకు ప్రతి సంవత్సరం 1 మంత్కి యాన్యువల్ లీవ్ అనేది ఉంటుంది. రెగ్యులర్ వాళ్ళకి ఇస్తున్నారు కానీ కాంట్రాక్ట్ వాళ్ళకి యాన్యువల్ లీవ్ అనేది ఇవ్వట్లేదు. ఆ యాన్యువల్ లీవ్ కోసం కూడా మేము పోరాటం చేయడానికి ముందు వచ్చాము. మా రేడియోగ్రాఫర్స్ చనిపోతే ఎవరికి ఎలాంటి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదు. ఇప్పుడు ఈ టైం ఇప్పటికిప్పుడు రిటైర్ అయినంటే వాళ్ళు నిర్దాక్షిణంగా అలా వెళ్ళిపోవాల్సిందేను. ఎలాంటి బెనిఫిట్స్ లేవు. కనీసం ఫిక్స్డ్ అమౌంట్ ఒక 25 లక్షలు ఒక 50 లక్షలు ఫిక్స్డ్ ఒక అమౌంట్ అనేది రేడియోగ్రాఫర్స్కి మిగిలిన అసోసియేషన్ వాళ్ళకి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తాం. సో మీకు 4 నెలల నుంచి జీతాలు లేవని చెప్తున్నారు. సో మీరు దాని గురించి ప్రభుత్వాన్ని ఏ విధంగా కోరుకుంటున్నారు? సార్ ప్రధానమైన కారణం డిలేకి ప్రధానమైన కారణం ఏంటి? ప్రభుత్వాన్ని మీరేం కోరుకుంటున్నారు? మాకు నిధి యాప్లో అవ్వలేదన్న కారణంతో సాలరీస్ మాకు నిధి యాప్లో అవ్వలేదన్న కారణంతో సాలరీస్ ఆఫ్ చేస్తారండి. మాకు మెయిన్ డిమాండ్ ఏంటంటే సార్ మాకు రెగ్యులర్ చేయాలి సార్. రెగ్యులర్ చేసే వరకు కూడా ఈరోజు జాయిన్ అయిన వాళ్ళకి కూడా 100 గ్రాస్ సాలరీ పాస్ చేస్తూ అందరికీ రెగ్యులర్ అయ్యే వరకు 100 గ్రాస్ సాలరీ ఇప్పిస్తారని కోరుకుంటున్నాం. సో కూటమి ప్రభుత్వం హామీలో ప్రధానంగా ఆ హామీలను మీది కూడా నెరవేర్చాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? డిమాండ్ చేస్తున్నామండి. మా సంక్షేమ పథకాలు ఎలాగైతే ఇంటికి వెళ్ళి అమలు చేస్తున్నారో ప్రధానంగా మాకు ఎంప్లాయీస్కి ఇచ్చేదాన్ని చాలా తక్కువ అమౌంట్ వాళ్ళకి ఇచ్చే వాళ్ళతో పోల్చుకుంటే దానికోసం మా ఎంప్లాయీస్కి కూడా 1వ తారీఖు జీతాలు పడే విధంగా కంప్లీట్గా ఉన్న ఇప్పటి వరకు ఎంతవరకు ఇప్పుడు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ మినిమం ఒక 5 ఇయర్స్ 3 ఇయర్స్ పెట్టేసేసి ఆ 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే వెంటనే వాళ్ళని రెగ్యులరైజ్ చేసే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలి. రెగ్యులరైజేషన్ చేసే లోపు 100% గ్రాస్ శాలరీ మాకు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. చేస్తున్నాం సార్. ఇంతవరకు అసలు ముందు రెగ్యులరైజేషన్ చేస్తే అది మొత్తం వస్తాయి కదా సార్. ముందు కావాల్సింది రెగ్యులర్ చేయటమే. రేడియోగ్రాఫర్స్కి అయితే చాలా ఇబ్బంది సార్. ఎందుకంటే మాకు లీవ్స్ లేవు. డిప్యుటేషన్ అని ఎక్కడెక్కడికో పోనిస్తారు. చాలా ఎక్కువ రేడియేషన్ అవుతుంది మా బాడీకి. మాకు సెలవు 6 మంత్స్కి ఒకసారి సెలవు ఇస్తారు వాళ్ళకి, రెగ్యులర్ వాళ్ళకి. మాకు ఏమి లేవు. మీకు ఎందుకు సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వట్లేదు ప్రభుత్వాలు? ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీగా ఉందనేసి ఇంతవరకు ఒక అపోహ అనేది జరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ దగ్గర ఒక ఆర్థికపరమైన భరోసా లేనప్పుడు ఇంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీలని ఎందుకు ఒక నోటిఫికేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ సెలక్షన్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చి అందరినీ ఇప్పుడు పారామెడికల్ వర్కర్స్ చేస్తున్నారంటే వాళ్ళందరూ గ్రాడ్యుయేషన్ చేసి ఈ ఫీల్డ్లోని ఎంచుకొని వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ కాబట్టి ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి ఇంచుమించు 50 తరబడి సర్వీస్ ఇస్తున్నారు. ప్రతి ఉద్యోగి కూడా ఎంతో భరోసాను కల్పించి వాళ్ళ యొక్క విధి విధానాలను పరుస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు అసలు రెగ్యులర్ చేయరు అనేది ప్రధానమైన మా డిమాండ్. ఉద్యోగ సంఘాలతోటి ప్రభుత్వాలు మంత్రాలు జరిగేటప్పుడు మీకు ఎటువంటి హామీలు ఏమైనా ఇచ్చారా? మాకు ఎటువంటి హామీలు ఇవ్వలేదండి. ప్రభుత్వం మారిన తర్వాత మేము అందరినీ సర్వీస్ రెగ్యులేట్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా పట్టించుకున్నటువంటి ఎటువంటి లేరు. అది కాకుండా 3 నెలల నుంచి కూడా జీతాలు ఇవ్వకుండా నిధి పోర్టల్ అని ఒకటి కొత్తదాన్ని తీసుకొచ్చేసి అది అవ్వలేదు ఇది అవ్వలేదని చేసి ప్రభుత్వం వారు 3 నెలల నుంచి కాలాపన చేస్తున్నారు. ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీ కూడా ఇది జీతం లేక ప్రతి నెల జీతం లేకుండా రోడ్డున పడి చాలా అప్పులు పాలైపోయి పిల్లలకి ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పటి వరకు కూడా ఆ CFMS విధానం ఏదైతే ఉందో దాని ద్వారా ప్రతి నెల జీతం ఇచ్చేసి తర్వాత నిధి పోర్టల్ అంతా అప్పుడు నిధి పోర్టల్ కన్వర్ట్ చేయవలసిందిగా కూర్చున్నాం. ప్రతి నెల 1వ తారీఖుకి ఈ పెన్షన్ల స్కీమ్ కానీ దీనికి 4,500 కోట్ల రూపాయలు ప్రతి 1వ తారీఖు అయిపోతుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా అదేవిధంగా చూసి ప్రతి నెల 1వ తారీఖు జీతాలు నెల ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. హామీలు ఇచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా చేస్తాం అన్నోళ్ళే కానీ ఎవరు చేసిన వాళ్ళు ఒక్కడు కూడా కనిపించలేదు. ప్రతి ఒక్క నాయకుని కలుస్తున్నాము, ప్రతి ఒక్క అధికారిని కలుస్తున్నాము, చేస్తాం అంటున్నారే కానీ ఏది చేసిన పని పోలేదు ఇవాటి వరకు.
ప్రతిదీ కూడా కాంట్రాక్ట్ విధానం అంటున్నారు. లేని వాళ్ళని ఎక్కడో నుంచో తీసుకొచ్చి అడ్జస్ట్ చేయమంటున్నారు. సిబ్బంది లేరంటే అక్కడక్కడ కూడా అక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేయండి, ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేయమంటారు తప్ప ప్రతి నెల జీతం ఇప్పించే మార్గం అయితే కనిపించలేదు. ప్రతి నెల 1వ తారీఖు ఓల్డ్ ఏజ్ పెన్షన్లు కానివ్వండి, వితంతు పెన్షన్లు కానీ, ముసలోళ్ళకి కానీ, వికలాంగ పెన్షన్లు కానీ 4,500 కోట్లు ప్రతి ఫస్ట్ తారీఖు అయిపోతుందండి గవర్నమెంట్ తరపు నుంచి. అదే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకైతే ఒక ఫస్ట్ తారీఖు ఏదో రోజు ఇచ్చిన జీతం ఇచ్చే పాపాన పోలేదు. అవునండి, అది మన ప్రభుత్వం వారు తెలుసుకోవాలి. మేము అందరి అధికారులను కలుస్తున్నాం. అయ్యా మాకు నెల ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వండి, రెగ్యులర్లతో పాటు ఇవ్వండి అని కూడా అలా చూస్తామంటున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా నిధి పోర్టల్ తీసుకొచ్చేసి పెట్టి అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఆ జిల్లా కంప్లీట్ అవ్వలేదు, ఈ జిల్లా కంప్లీట్ అవ్వని చెప్పుకొచ్చి జీతాలు ఇవ్వడం మానేస్తున్నారు. అదే తర్వాత అందరూ అయిపోయిన తర్వాత అందరికి ఇస్తామంటున్నారు. అంతేగాని అని చేస్తాం అంటున్నారు. కానీ ఏ అధికారి అయినా చేసిన పాపాన పోలేదు. 3 నెలల నుంచి జీతాలు రాలేదండి. 3 నెలల నుంచి ఏమనుకున్నది అప్పులు చేస్తున్నాం సార్. మాకు పిల్లల ఫీజుల కోసం అని వాటి కోసం అప్పులు చేయడం జరుగుతుంది. జీతం వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేస్తాము. ఇంటి అద్దె కట్టుకోవడానికి పిల్లల ఫీజు అప్పులు చేసి ఇస్తున్నాం సార్. వస్తుందని మేము ఆశతో పనిచేస్తున్నాం సార్. వస్తుంది, ఇస్తారేమో ఆశతో. ఎందుకంటే ప్రతి నెల ఫస్ట్ తారీఖు పెన్షన్ ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి. అప్పటికే 2,500 కోట్లు నెల అయిపోతుంది. మరి అంత సగం ఇచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100 కోట్లు ఇచ్చినా కూడా 3 నెలల జీతం అయిపోతుంది కదా సార్. ఇవాళ యోగాంధ్ర కోసం అని చెప్పి 300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరి ఖర్చు పెడుతున్నారు. మరి ప్రతిపక్షం అలా విపక్షం చూపిస్తున్నారు సార్. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అంటే రెగ్యులర్ ఉద్యోగస్తులకు అయితే ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఈవినింగ్ అలా పడిపోతుందండి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు 3 నెలలైనా పడలేదు. అది మీరే తెలుసు చూడాలి. మీ ద్వారా మనకు ప్రభుత్వానికి తెలియపరచాల్సిందిగా కోరుచున్నాం సార్.